హాయ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లోన పర్మనెంట్ క్లర్క్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. కేవలం ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియేట్‌లో ఎనీ గ్రూప్ బైపీసీ గానీ, సీఈసీ గానీ, ఎంపీసీ గానీ ఎనీ గ్రూప్‌ని అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఎక్కువ సమయం అయితే లేదనమాట అప్లై చేసుకోవడానికి. తక్కువ సమయం మాత్రమే ఉంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ అనమాట. మీకు అప్లై చేసుకోవాలి, జాబ్ కొట్టాలి, అది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అనుకున్న వాళ్ళు, జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అండ్ ఈ వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. అండ్ ఇంకోటి, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్‌లో అవుతాయి అండ్ రిప్లై కూడా ఇవ్వగలనమాట. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మనకు నోటిఫికేషన్ అక్కడి నుంచి రావడం జరిగింది, న్యూఢిల్లీ నుంచి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేకెన్సీ నోటీస్ ఇచ్చి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మనకి ఇక్కడ మనకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు. ఇండియన్ సిటిజన్స్ అని ఎప్పుడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడో ఆ ప్రతి నోటిఫికేషన్కి ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ నోటిఫికేషన్ మనకు 5 రకాల ఉన్నటువంటి పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజరు, ఫిఫ్త్ వచ్చేసి మనకు లోవర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ అంటారు, క్లర్క్ పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏవైతే 1 నుండి 2, 3, 4 ఈ 4 పోస్టులు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా మనకు డిప్యుటేషన్ కింద వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మనకి ఏదైతే ఫిఫ్త్ పోస్ట్ ఉందో ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండ్ క్వాలిఫికేషన్ కూడా కేవలం ఇంటర్మీడియట్ సరిపోతుంది అనమాట. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్గా మనకు 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ కేటగిరీలోన 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలోన 1, ఎస్సీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1. అంటే ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు యువర్ కేటగిరీ అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 2 కింద మీకు శాలరీ వస్తుంది. 19,900 నుండి 63,200 శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,000 అబోవ్ మీకు శాలరీ వస్తుంది. ఇవి క్లర్క్ పోస్టులు కాబట్టి ఇంకా మీకు 40,000 వరకు దగ్గర అంటే శాలరీ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇది ఓన్లీ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. recruitment.nic. ఇది ఉంది కదా, ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇదన్నా క్లిక్ అయితే చేసుకోండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 28, 2025. మనకు ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 26 తేదీ అనమాట. ఇంకా కేవలం 2 డేస్ మాత్రమే ఉంది. అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మీకు త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు కాబట్టి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏదైతే లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పాను కదా, పర్మనెంట్ క్లర్క్ పోస్ట్ అని ఆల్రెడీ మీకు శాలరీ అయితే చెప్పాను కదా, 40,000 దగ్గర వరకు శాలరీ అయితే వస్తుందని. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు అప్లై లాస్ట్ డేట్ ఇప్పుడు మనకు ఏప్రిల్ 28వ తేదీ కదా, ఆ డేట్కి మీ ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. మినిమం వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 నుండి 31 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 28 ఇయర్స్ వరకు యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ 10+2 పాస్ లేదా ఈక్వలెంట్ ఎవరైతే చేసి ఉంటారో, ఇక్కడ 10+2 అంటే ఇంటర్మీడియట్ అనమాట. సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఎనీ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక 3 ఇయర్స్ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో డిప్లొమా కోర్సు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ బ్రదర్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు అట్లీస్ట్ అనేది
ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. లేదా హిందీ టైపింగ్ చేస్తే గన మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ప్రెజెంట్ మీరు అప్లై చేసేటప్పటికి టైపింగ్ రాకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు కంప్యూటర్ అనేది నేర్చుకోండి. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా! ఆ స్కిల్ టెస్ట్ అప్పుడు మీరు కంప్యూటర్ టైపింగ్ చేస్తేనే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు కంప్యూటర్ టైపింగ్ చేయలేకపోతే మీరు జాబ్ అనేది గెట్ ఇన్ అయితే అవ్వలేరనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు నోటిఫికేషన్‌లోనే మనకు ఇక్కడ ఎయిత్ పాయింట్ అయితే మనకు మెన్షన్ చేశారు చూసుకోండి. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆర్ టెంటేటివ్. మనకి ఇవి టెంటేటివ్ పోస్టులు మాత్రమే. మనకు ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు అని మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే మనకు మెన్షన్ చేశాడు. అంటే ఈ పోస్టులు మనకు పెరగొచ్చు, లేదంటే తగ్గొచ్చు. మాక్సిమం పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. తగ్గడానికైతే 80% కూడా అవకాశం అయితే ఉండదు కాబట్టి. అంటే ఇక్కడ వచ్చేసి ఏందంటే చాలామంది తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని అప్లై చేయరు. అంటే ఇలా ఆలోచించి అప్లై చేయని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అప్లై చేయకుండా ఉండేవాళ్ళు. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ పోస్ట్ కూడా మనకు పెరుగుతాయి కాబట్టి మీకే బెనిఫిట్ అయితే ఉంటుంది తర్వాత. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు ముందుగా ఎగ్జామ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. రైటింగ్ టెస్ట్ అనేది. ఈ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే గనక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది క్లర్క్‌గా. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు గానీ, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఇక్కడ యూఆర్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ₹500 మీరు పేమెంట్ అయితే చేయాలి. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాయ్స్ వాళ్ళు ₹250 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది కేవలం బాయ్స్ మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. అయితే బ్రదర్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు ఉంది కదా అని మీరు కొంతమంది అంటే ట్రై చేద్దాం అనుకుంటుంటారు. సిన్సియర్‌గా జాబ్ కొట్టాలి, అది కూడా కేంద్ర ప్రభుత్వంలోన మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారో ఇటువంటి జాబ్స్‌కి కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. లేదు ఊకే నోటిఫికేషన్ వచ్చింది కదా ట్రై చేద్దాము, అప్లికేషన్ ఫీజు పోతే పోయని ఇట్లా ఎవరైనా ట్రై చేస్తా ఉంటే వాళ్ళకి అమౌంట్ వేస్ట్ అని నేనే చెప్తున్నాను. మీరు ట్రై చేయకపోవడమే బెటర్ నా ఉద్దేశం అనమాట. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకి నోటిఫికేషన్‌లు ఏవైతే క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా ఈ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేయొచ్చు. అయితే బ్రదర్ ఒకటి దీనికి ఎక్కువ టైం అయితే లేదనమాట. మనకి ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతా అంటే కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్‌ని. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇది ఇస్తాను. అంటే అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ నోటీస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ మనకు వేకెన్సీ నోటీస్ వైరస్ పోస్ట్ అని ఇక్కడ మనకు ఎన్ఎస్డి అయితే ఉంది న్యూఢిల్లీ. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ మీద మీరైతే క్లిక్ అయితే చేశారంటే మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో పోస్టులు అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. 5 రకాల ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా ఉన్నాయి. మనం అప్లై చేయాల్సినటువంటి ఈ పోస్ట్ ఏదుందంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్కు ఏప్రిల్ 28 అప్లై లాస్ట్ డేటు. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదా మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు వేకెన్సీ డీటెయిల్స్ కావాలంటే దీన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. లేదు దీనికి అప్లై చేసేటప్పుడు మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని అయితే మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ టైటిల్ ఉంది కదా దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకొని ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు మిస్టర్ అని పెట్టండి. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఎంఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే పెళ్లి అయినటువంటి ఎవరుతున్నారో మిస్ అని ఉంది కదా అదైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మీ నేమ్ అయితే మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో మీ పేరు క్యాపిటల్ లెటర్లో అదే విధంగా ఇవ్వండి. కింద ఫాదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీరైతే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అని. తర్వాత ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీరు కరెక్ట్గా ఇవ్వండి బ్రదర్. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నెంబర్ మిస్టేక్స్ లేకుండా. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రౌడీ మీద మీరు క్లిక్ చేసి రిజిస్టర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఏదైతే ఓటీపీ అన్న వెళ్ళిపోతుంది ఆ ఓటీపీని అక్కడ మీరు వెరిఫై చేసుకొని మీరైతే లాగిన్ అయితే అవ్వండి అనమాట. కొన్ని ఫర్దర్గా మీరు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ అయితే చేసుకోండి. ఫైనల్గా ఈ విధంగా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.